ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఈ కొటేషన్ వినడానికి బాగానే ఉన్నా ఆచరించడంలో మాత్రం చాలా మంది దూరంగా ఉంటారు. కానీ మానవత్వ పరిమళాలు వెదజల్లే కొందరు స్ఫూర్తిదాతలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో వారి మదిలోంచి పుట్టిన ఆలోచన ఎందరికో బాటగా నిలుస్తుంది. ఇలాంటిదే ప్రజాదరణ ఆశ్రమం. అమ్మా నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు ఇలాంటి బంధాలు బంధుత్వాలు లేని చిన్నారులను కన్నవారిలా చూసుకుంటున్న ఈ ఆశ్రమంపై స్పెషల్ ఫోకస్. తెగిపడ్డా నింగి సుక్కలం అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా అవ్వలేని అనాథలం. తెగిపడ్డా నింగి సుక్కలం అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా అవ్వలేని అనాథలం. తెగిపడ్డా నింగి సుక్కలం. నమ్మిచ్చిన అయ్య గొంతెట్ల కోసిందో, 10 నెలలు నా తల్లి నన్నెట్ల మోసిందో. నమ్మిచ్చిన అయ్య గొంతెట్ల కోసిందో, 10 నెలలు నా తల్లి నన్నెట్ల మోసిందో. ఆనాటి ఆకుంటి కర్ణుణ్ణి గనలేదా, ఆనాటి ఆకుంటి కర్ణుణ్ణి గనలేదా, నమ్ముతారెందుకు ఆ కథ వినలేదా. తెగిపడ్డా నింగి సుక్కలం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో. మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆదిను